క్రైస్తవుని గృహంలో దైవిక వాతావరణం చెవులకు వినిపించాలి. అంటే ఏముండాలి ఆ ఇంట్లో? చెవులకు వినిపించాల్సింది ఏంటి? నాన్న ఒక రూమ్లో జబర్దస్త్ చూస్తూ ఉంటాడు, అమ్మ కిచెన్ గదిలో కార్తీక దీప సీరియల్ చూస్తూ ఉంటుంది. ఏమో ఫోన్ ఏమదే, ఆయన ఫోను ఆయనదే. పిల్లోడికి ఇంకో ఫోన్ ఉంటుంది, మళ్ళీ వాడు యూట్యూబ్లో ఏదో ఒక మూవీనో సినిమానో ఏదో చూస్తూ ఉంటాడు. చివరికి ఆ ఇంట్లో వినబడే మాటలు ఏంటయ్యా అంటే సీరియల్ మాటలు, అలాగే కామెడీ ప్రోగ్రాం మాటలు, సినిమా పాటలు. ఇంకొంతమంది దేవుణ్ణి ఎరగని బిడ్డలు, క్రైస్తవ కుటుంబమే తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ బిడ్డలు ప్రభువుని నమ్ముకోలేదు. ఒక పక్క అమ్మ ప్రార్థన ఉంటుంది, ఇంకొక పక్క కుమారుడు హోమ్ థియేటర్లో పాటలు పెడతాడు. వెరసి ఆ ఇంట్లో చెవులకు వినిపించేది ఏంటో తెలుసా? దేవుడు సెలవిస్తున్నాడు, నీ ఇంట్లో మాట్లాడు, నీ కుమారులతో వాటిని మాట్లాడు. నీ ఇంట్లో చెవులకు వినిపించాలి ఆ మాటలు. కళ్ళకు కనిపించడం మాత్రమే కాదు, చెప్పండి అందరు గట్టిగా, చెవులకు. వారు కూర్చున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు ఈ మాటలు, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంటే సరిపోదు, నీ హృదయంలో ఉంటే సరిపోదు, నీ ఇంటి మీద రాసుకో, నీ ఇంట్లో మాట్లాడు, నీ ఇంట్లో వినిపించాలి ఆ మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.